అందరికీ నమస్కారం. మిత్రులారా, గాల్ బ్లాడర్ స్టోన్స్ వచ్చాయని కనపడిందా మీకు? వచ్చిందా? అడ్వైజ్ వచ్చేస్తుంది కదా. స్టోన్ రాగానే తీసేయి, కోసేయి, పీకేయి, పీకేసిన తర్వాత మళ్ళీ ఇంకోటి తీసుకురాడు. అది అంతే. పోయింది నీది కదా, పోయేది తీసేది మీది కదా, వాళ్ళది కాదు కదా. పీకేస్తారు, కోసేస్తారు, ఏమైనా చేస్తారు. కానీ తీసేయడం అనేది ఒక్కరోజు పని అండి. మళ్ళీ నువ్వు సృష్టించగలవా? చిన్న చీమ చచ్చిపోతేనే మళ్ళీ బతికించలేదు. గాల్ బ్లాడర్ని అక్కడ చేస్తారు. కానీ గాల్ బ్లాడర్ని తీసేస్తే మనకేముంటుందంటే, అబ్బా ఈ నొప్పి ఎవరు భరిస్తారు, ఈ కాంప్లికేషన్స్ ఏముంటాయో వద్దులే, అది తీసేసుకుంటే గోల వదిలిపోద్ది కదా, మన పని మనం చేసుకోవచ్చు కదా అని హ్యూమన్ నేచర్లో మనం ఉంటాం. మీకు తెలుసా, గాల్ బ్లాడర్లో స్టోన్స్ ఉండడం వల్ల వచ్చేటువంటి కాంప్లికేషన్స్ కన్నా తీసేస్తే వచ్చే కాంప్లికేషన్ చాలా ఎక్కువ. ఎందుకంటే గాల్ బ్లాడర్ ఎక్కడ ఉంటుంది? మన లివర్ కింద ఉంటుంది గాల్ బ్లాడర్. గాల్ బ్లాడర్ పని ఏంటి? మీ లివర్లో బైల్ ప్రొడ్యూస్ అవుతూ ఉంటుంది, బైల్ జ్యూస్ అనేది. అదేంటి? ఒక్కొక్క డ్రాప్ ప్రొడ్యూస్ అవుతూ ఉంటుంది. ఆ ఒక్కొక్క డ్రాప్ ప్రొడ్యూస్ అయితే దాన్ని ఈ గాల్ బ్లాడర్ అనేది రిజర్వాయర్ లెక్క పనిచేస్తుంది. దాని నుంచి మెల్లగా బైల్ డక్ట్ ద్వారా వచ్చి మెల్లగా మీ గాల్ బ్లాడర్లో డిపాజిట్ అవుతూ ఉంటుంది, చోరుతూ ఉంటుంది, మెల్లమెల్లగా నిండుతుంది. దానికి ఈ ఫుడ్ రెగ్యులేషన్ మెకానిజం అనమాట. అంటే మీరు ఎప్పుడైనా ఫుడ్ తిన్నారనుకోండి, మీ స్టమక్లో ఫుడ్ పడ్డప్పుడు దానికి స్టిమ్యులేషన్ వెళ్తుంది, గాల్ బ్లాడర్కి స్టిమ్యులేషన్ వెళ్తుంది, సెలెక్టివ్గా ఉంటుంది అనమాట. అంతెందుకు, ఏదైనా వాసన చూసి అబ్బా భలే ఉంది అని మీరు అనుకున్నారు అనుకోండి, మీ నోట్లో లాలాజలం వస్తుంది కదా, అదే టైప్లో గాల్ బ్లాడర్ నుంచి బయలు రిలీజ్ అయిపోతుంది. అందుకని బేసికల్గా ఫుడ్ తినగానే ఓకే, మొత్తం గాల్ బ్లాడర్ మొత్తం ఖాళీ అయిపోతుంది. దానికి సంబంధం లేదు. యాక్చువల్ మీరు ఒక సమోసా తిన్నారా, బిస్కెట్ తిన్నారా, ఫుల్ బిర్యానీ తిన్నారా, సంబంధం లేదు. ఎంతైతే బయలు ఉందో బయలంతా పంపించేస్తుంది. అది దాంట్లో డైజెషన్గా పనిచేస్తుంది. ఇప్పుడు ఇమాజిన్ చేయండి, మీకు గాల్ బ్లాడర్ తీసేశారు. అప్పుడు ఆ లివర్ నుంచి వచ్చేటువంటి బయలు ఎక్కడ ఉంటుంది? డైరెక్ట్గా మీకు కామన్ బైల్ డక్ట్ ద్వారా మీ ఇంటెస్టైన్లోకి వచ్చేస్తుంది. ఇంటెస్టైన్లోకి పడుతూ ఉంటుంది, ఒక్కొక్క డ్రాప్ పడుతూ ఉంటుంది. అక్కడ ఫుడ్ లేదే. ఫుడ్ లేకపోతే మీ పరిస్థితి ఏంది? ఇరిటేట్ చేస్తుంది. ఇరిటేట్ చేస్తే ఆ యాసిడ్స్ తయారవుతాయి, పైకి కొడతాయి. పైకి కొట్టంగానే మీకున్నటువంటి స్టమక్ కింద స్పెంక్టర్ ఉంటుంది, అది ఇరిటేషన్ స్టార్ట్ అవుతుంది, దాని ఇన్ఫ్లమేషన్ స్టార్ట్ అవుతుంది. ఫుడ్ లేకుండా మీకు అక్కడ జ్యూసులు వచ్చి పడితే గ్యాస్ ఫామ్ అవుద్ది, అలాగే కడుపులో మంట స్టార్ట్ అవుద్ది, అల్సర్ స్టార్ట్ అవుతాయి. దాంతోపాటు మీ ఇంటెస్టైన్ మొబిలిటీ కూడా దెబ్బతింటుంది, దాని మూమెంట్ కూడా దెబ్బతింటుంది. దానివల్ల కాన్స్టిపేషన్ వస్తుంది. మెల్లగా అక్కడి నుంచి ముందుకెళ్ళి ఏమీ లేకుండా, ఫుడ్ లేకుండా ఈ యాసిడ్కి ఎక్స్పోజ్ అవుతుంది మన గ్రీన్ బ్యాక్టీరియా, మన బాడీలో ఉన్నటువంటి గట్ బ్యాక్టీరియా, అది ఎక్స్పోజ్ అవుతుంది. దాంతో అక్కడ B12 డెఫిషియన్సీ వస్తుంది. గట్ బ్యాక్టీరియా తయారు చేస్తుంది B12ని. సో ఇలా వచ్చినప్పుడు అక్కడ ఉన్న బ్యాక్టీరియా డ్యామేజ్ అవుతుంది, ఇన్ఫెక్టివ్ బ్యాక్టీరియా పెరుగుతుంది, ఫ్రీక్వెంట్ ఇన్ఫెక్షన్స్ అవుతూ ఉంటాయి. ఇంకా ప్రాసెస్ కంటిన్యూ అవుతూనే ఉంటుంది. ఇంకా అక్కడ ఉన్నటువంటి పాస్పోలిపిడ్ మెటబాలిజం డిస్బయోసిస్ అవుతుంది. అక్కడి నుంచి దాన్ని తీసుకెళ్ళి లివర్కి వెళ్తుంది. లివర్ దగ్గర పాస్పోలిపిడ్, దాని నుంచి లివర్ డ్యామేజ్ అవుతుంది. లివర్లో మీకు ఫ్యాటీ లివర్ తయారు కావడం అవుతుంది. దానివల్ల కిడ్నీ ఎఫెక్ట్ అవుతుంది. కిడ్నీ వల్ల ఈ హార్ట్ ఎఫెక్ట్ అవుతుంది. ఒక గాల్ బ్లాడర్ తీసినందువల్ల మొత్తం దీని యొక్క బ్యాలెన్స్ అనేది ఎంత డ్యామేజ్ అవుతుందో తెలుస్తుందా? దానికి తీసేసిన తర్వాత మళ్ళీ ఇచ్చే ఉచిత సలహా ఏంటి? నువ్వు తింటూ ఉండు. ఎప్పుడు ఇంకంతే, తినడానికే పుట్టాం మనం, జీవితాంతం తింటూ ఉండు, చచ్చేదాకా తింటూ ఉండు, అంతే. ఆ తిండి మన తిండి గురించి మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం, ఎటువంటి తిండి మనం తింటున్నాం అన్నది. దాన్ని తింటూ ఉంటే ఇంకేంటి, పీకేసుకున్నాం, డబ్బులు పోయి శని బట్టి అంటారు దీన్ని పోకుండా మీకు గాల్ బ్లాడర్ తీసేయాలని సజెషన్ వస్తే మీరు అర్జెంట్గా టికెట్ బుక్ చేసుకొని మనం సంజీవినికి వచ్చేసేయండి. స్వినీలో యాపిల్ లైట్ ప్రోగ్రామ్ చేయిస్తాం మేము. మీకు స్టోన్ ఏ సైజ్ అయినా సరే అది పడిపోవాల్సింది. చిన్న స్టోన్స్ ఇమ్మీడియట్గా మా కళ్ళ ముందు మీరే చూస్తారు. ఆ యాపిల్ లైట్ చేసిన నెక్స్ట్ డేనే మీకు స్టోన్స్ కనిపిస్తాయి, అవే పడిపోతాయి. కాస్త పెద్దవైతే నెలకు ఒకసారి చేసుకుంటూ తగ్గించుకోవచ్చు. దాంట్లో కాంప్లికేషన్ అది చేసేటప్పుడు ఏం కాంప్లికేషన్స్ రాకుండా మీ బాడీ తీరుని బట్టి ఏ ఫుడ్ తీసుకోవాలి, ఎలా తీసుకోవాలి, మధ్యలో అది చేసేటప్పుడు మీ పల్స్ రేట్ ఎలా ఉంటుంది, వైటల్ డేటా మానిటర్ చేస్తూ ఎన్ని యాపిల్స్ తినాలి ఏంటనేది మనం చేసి ఒకసారి నేర్పిస్తాం. నేర్పించిన తర్వాత మీరు దాన్ని కంటిన్యూ చేసుకోండి. ఎవ్రీ మంత్ కంటిన్యూ చేసుకుంటూ ఉండండి. తగ్గిపోయేదాకా, పడిపోయేదాకా చేసుకోగలిగితే సర్జరీతో పని లేకుండా, ఇంకా చెప్పాలంటే మీ ఒంటి మీద కత్తి ఘాటు పడకుండా మీ గాల్ బ్లాడర్లోంచి స్టోన్స్ వెళ్ళిపోతాయి, క్లియర్ అయిపోతాయి. కొన్ని వందల కేసులు ఉన్నాయి సంజీవినిలో. కాబట్టి మిత్రులారా, భయపడవద్దు. మీ భయమే వాళ్ళకి బిజినెస్ అయిపోతుంది, సరేనా? భయపడకుండా సంజీవినికి రండి. మీ గాల్ బ్లాడర్లో ఉన్నటువంటి స్టోన్స్ని క్లియర్ చేసి పూచినాలి, సరేనా? మరోసారి వెళితే మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.